పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో ఎంత బలంగా చెప్తారండి యేసు ప్రభు. నేనే, నా ఆహారమే, నా శరీరమే, నా రక్తమే మీకు ఇస్తానని చెప్పాడండి. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం నుండి, జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించరి, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడని పలికి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో, పరలోకము నుండి దిగివచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినడలా వాడు నిరంతరము జీవించును, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బైబిలులో ఎక్కడైతే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అసలు ప్రభువు మీతో చెప్పుచున్నాను అంటేనే ఆ మాటకు తిరుగులేదు. కానీ కొన్ని సందర్భాలలో యేసు ప్రభువు మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, నిక్కముగా చెప్పుచున్నాను అని పలుకుతారు. దాని అర్థం ఏమిటి అంటే, ఇక దానికి ముమ్మాటికి కూడా ఎదురు లేదు, తిరుగులేదు. అది విశ్వాస పరమ రహస్యము. ఏమంటున్నాడండి ప్రభు? ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం నుంచి మనం చదువుకుంటే, తన శరీరము తన రక్తాన్ని గురించి, మన ఆహారముగా ఇవ్వడాన్ని గురించి పలుమార్లు ప్రభువు నిక్కముగా, నిశ్చయముగా, నిక్కముగా, నిజముగా అని పదే చెప్తారు. ఎందుకని? ఆయనకి తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది ఇంకా లేదు ఆ రొట్టె బల్లలో, ఆ బల్లారాధనలో యేసు ప్రభు నిజంగా ఉండడు, ఒట్టి జ్ఞాపకం మాత్రమే, అది ఒక గురుతు మాత్రమే, అది ఒక జ్ఞాపకం మాత్రమే అనేవాళ్ళు వస్తారు. ప్రభువుకు తెలుసు ఈ తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి. కాబట్టే ముందుగానే ప్రభు అన్నాడు. ఏమని అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది నిక్కముగా, ఇది నిజముగా, ఇది ముమ్మాటికి నా శరీరమే, నా రక్తమే, ఆ దానినే నేను మీకు ఆహారముగా ఇస్తాను. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనము చాలా ముఖ్యమైన మాట. ఈ రోజుల్లో కూడా, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వినండి. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఇతడు తన శరీరమును ఎట్లియగలడు అని వాదించుకొనసాగిరి. శరీరాన్ని ఎలాగా ఇస్తాడు? లేదు, శరీరము లాంటిది, శరీరానికి గురుతు, శరీరపు ఆకారం, శరీరానికి ఒక సింబల్, శరీరానికి ఒక సైను. ఇది ఆధునిక ప్రపంచంలో చాలామంది క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. కానీ నీవు రోమన్ కథోలిక బిడ్డగా నీ విశ్వాసం, నా విశ్వాసం ఏమిటి అంటే, నేను స్వీకరించేటువంటి ఆ దివ్య సప్రసాదములో సజీవుడైనటువంటి యేసయ్య సజీవముగా ఉన్నాడు. ఆత్మ శరీర రక్తాలతోటి ఆయన సజీవంగా ఉన్నాడు. నేను పొందేటువంటిది యేసు ప్రభు మనకు వరంగా ఇచ్చినటువంటి వస్తువు కాదు, ఆయనకి జ్ఞాపకార్థంగా ఉన్నట్టు గుర్తు కాదు, నిజంగా తనను తానే మనకిచ్చుకుంటున్నాడు. చదువుకుందాం ప్రియులారా. వారన్నారు, మనం భుజించటానికి ఇతడు తన శరీరాన్ని ఎట్లివ్వగలడు? యేసు వారితో అప్పుడు, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత స్పష్టంగా ఉంది బిడ్డలారా. మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా స్పష్టముగా చెప్తున్నాడు, చాలా వివరంగా, బల్లగుద్ది, నిక్కముగా, నిశ్చయముగా, నిజముగా మీతో చెప్తున్నాను. మనుష్య కుమారుని శరీరాన్ని, మనుష్య కుమారుని రక్తాన్ని మీరు భుజించి పానము చేయకపోతే మీలో జీవం ఉండదు, మీలో జీవము లేదు. భుజించి పానము చేయాల్సిందే. ప్రియులారా, మీకందరికీ ఈ సందర్భంగా
మన ప్రొటెస్టెంట్ సహోదరులకి కథోలిక శ్రీసభకి ఉన్న ప్రధానమైనటువంటి వేదాంతపరమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విభేదం ఏంటో తెలుసా? చాలామంది అనుకుంటారు మన మర్యాదలను గౌరవిస్తాం, వాళ్ళు గౌరవించరు. లేదు, అది కాదు ప్రధానమైంది. లేకపోతే స్వరూపాలు కాదు ప్రధానమైనటువంటివి. అత్యంత ప్రధానమైన విభేదం ఏంటంటే, తేడా ఏంటంటే, కథోలికులు యేసు ప్రభువు చెప్పినట్లుగా, యేసయ్య చెప్పినట్లుగా ఆ దివ్య సప్రసాదములో, ఆ దివ్యబలి పూజలో కాన్సక్రేట్ చేయబడినటువంటి ఆ యొక్క రొట్టెలో, ఆ యొక్క అప్పములో సజీవుడైనట్టు యేసయ్య రక్తమాంసాలతో ఉన్నాడు అని మనం నమ్ముతాం. కానీ వాళ్ళు నమ్మరు. యేసు ప్రభు చెప్పిన మాటలను వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఏమంటారంటే అది ఒట్టి జ్ఞాపకం మాత్రమే. యేసు ప్రభువు దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యండి అంటే తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి చేయమన్నాడే కానీ ఇది నా శరీరం లాంటి జ్ఞాపకం మాత్రమే అనలా. అది తప్పుడు సిద్ధాంతం. కథోలిక శ్రీసభ ఏమి నమ్ముతుందంటే దివ్య సప్రసాదం అనేటువంటిది ట్రాన్సబ్స్టాన్సియేషన్ అయిపోతుంది. దాని అర్థం ఏమిటి అంటే, బలిపీఠం మీదకి వేంచేసి వచ్చిన దివ్య సప్రసాదములో యేసు ప్రభు నిజంగా వాస్తవంగా శరీర రక్తాలతో సారభూతంగా యేసుక్రీస్తు శరీరము, రక్త, ఆత్మ మరియు దైవత్వము అన్నీ కూడా అందులో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి అందులో. యేసు ప్రభు అయితే 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క యెరూషలేము పురవీధులలో పాలస్తీనా దేశములో నడిచాడో అదే యేసు ప్రభు త్రిత్వములో రెండవ వ్యక్తి దివ్య సప్రసాదములో సజీవుడిగా ఉన్నాడు. కాబట్టే ప్రభు అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేస్తే తప్ప మిలనితే జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఇదిగో యేసు ప్రభు ఈ మాటలు చెప్తుంటే చాలామంది యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో జరిగేది అదే, ఈ రోజుల్లో జరుగుతున్నదే. యేసు ప్రభు యొక్క శరీరానికి, రక్తానికే వ్యతిరేకంగా పాపం కట్టుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని అంగీకరించటల్లా చాలామంది వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఆ రోజుల్లో కూడా ఈయన తన శరీరాన్ని ఇస్తానంటున్నాడు, తన రక్తాన్ని ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తాడు? అది కుదరదు. ఇది అంటున్నాడు కాబట్టి నేను యేసు ప్రభుని అనుసరించను. ఇలాంటి విశ్వాస పరమరహస్యం ఉన్న చర్చితోటి నాకు సంబంధం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతా. ఎట్లాంటి సంబంధం ఉన్న చర్చి నుండి వినండి జాగ్రత్తగా. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనము. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. ఏ మాటలు? అంతకుముందు వాక్యాన్ని చదువుకుందాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఈ మాటలు కఠినమైనవి ఎవడు సహింపగలడు, ఎవడు భరింపగలడు అని వెళ్ళిపోయారు. ఏ మాటలు అంటండి? 1-2 వాక్యాలు ముందు చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 58, 59. ఇది ఏ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మీ పితరులు మన్నాను భుజించి మరణించరి. అట్లు కాక నా ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చను. ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమును బోధించుచు ఈ విషయాలు చెప్పారు. ఈ విషయములు కఠినమైనవి ఎవడు వినగలని చెప్పుకొని చాలామంది వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి. ప్రియులారా, ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా మనం ఎప్పుడైతే నీవు భుజించేటువంటిది దివ్య సప్రసాదం, నిజమైన స్వచ్ఛమైన యేసు ప్రభు యొక్క రక్త మాంసములతో కూడిన దైవత్వము, మానవత్వముతో కూడినటువంటి యేసయ్య యొక్క శరీర రక్తాలు అని మనం చెబితే చాలామందికి అది నచ్చదు, వెళ్ళిపోతారు రోమన్ కథోలిక సంఘం నుండి. ఆనాడు ఏ విధముగా యేసయ్య నుండి వెళ్ళిపోయారో ఈనాడు కూడా అదే విధంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇలాగా మాట్లాడతాం, వేద సత్యాలు ఇష్టం లేదు. వాక్యం వినండి ప్రియులారా. ఇందువలన యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో, ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయన విడిచి వెళ్ళిపోయారు. నిజమైన సత్యబోధన విడిచిపెట్టి, నిజమైనటువంటి వేద సత్యాన్ని విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
ఈ వేద సత్యాలను నువ్వు గుర్తుంచుకో. ఏమిటి అంటే, నువ్వు కొన్నిసార్లు అంటున్నావా, అయ్యా అక్కడ లైటింగ్ బాగుంటుంది, అక్కడ పాటలు బాగుంటాయి, అక్కడ మ్యూజిక్ బాగుంటుంది, అక్కడ డ్రెస్సింగ్ బాగుంటుంది, అక్కడ అంత డెకరేషన్ బాగుంటుంది. కానీ ప్రియ బిడ్డ, అక్కడ సజీవుడైనటువంటి యేసయ్యక రక్త మాంసాలు నీకు దొరకవో, అక్కడ నిజమైనటువంటి దివ్య సప్రసాదం నీకు దొరకదు బిడ్డ. అక్కడ నిజమైనటువంటి యేసయ్య, ఏ యేసయ్య అయితే నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవం ఉండదని పలికిన, నిశ్చయముగా మీతో చెప్తున్నాను అని పలికినటువంటి ఆ యేసయ్యక దివ్య సప్రసాదం నీకు అక్కడ దొరకదో. ప్రభువు చాలా స్పష్టముగా, చాలా సూటిగా, చాలా కరాఖండిగా చెప్తున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవము లేదు అని తెలియజేశాడు. వెళ్ళు, కావాలనుకుంటే వెళ్ళు. లైటింగ్ బాగుంటుంది, పాటలు బాగా పాడతారు, మ్యూజిక్ బాగుంటుంది, డెకరేషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ప్రభు యొక్క శరీర రక్తాలు నీకు అక్కడ దొరకకపోతే ఎందుకింగా ప్రయోజనం? ప్రియులారా, ఈరోజు నేను ధైర్యం చేసి ఈ మాట మాట్లాడుతున్నాను. వాళ్ళు అది క్రీస్తు ప్రభు యొక్క నిజమైన శరీరము కాదు అంటున్నారు కాబట్టి, అది జ్ఞాపకం మాత్రమే, దెస్సే అది ఒక గుర్తు మాత్రమే, అటువంటిది మాత్రమే, కానీ అది నిజమైన శరీరము కాదంటున్నారు కాబట్టి అక్కడ యేసు ప్రభువు లేడు. నీవక్కడికి వెళితే యేసు ప్రభుని పొందుకోలేవు. ఎవరైతే ఇదిగో ఎక్కడైతే దివ్య సప్రసాదం లేదో, ప్రభు యొక్క నిజమైన శరీర రక్తాలు లేవో, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు నిత్య జీవితాన్ని పొందుకోలేవు. నీకు నిత్య జీవితం దొరికేది యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనములో చెప్పినట్లుగా, ఎక్కడైతే నిజమైన దైవత్వము, మానవత్వము, శరీర రక్తాలు కలిగినటువంటి దివ్య సప్రసాదము నీకు దొరుకుతుందో అక్కడ మాత్రమే ప్రియులారా యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ మాత్రమే నువ్వు నిత్య జీవితాన్ని పొందుకుంటావు. అక్కడ మాత్రమే నీకు పరిపూర్ణమైన నిత్య జీవితం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళు. దివ్య బలి పూజలో మాత్రమే ఈ పరిపూర్ణమైనటువంటి నిత్య జీవితం మనకు దొరుకుతుంది. యేసయ్య మాటలను మనం ఎలాగా వద్దు కాదని అనగలమండి? ఎలా చెప్పగలం? యేసు ప్రభువు మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 6వ వచనములో, కడరాత్రి భోజనములో, ఇది నా శరీరానికి గురుతు, ఇది నా శరీరము లాంటిది, మీరు తీసుకొని భుజించండి అన్నారా? దాని బదులు ఏమన్నాడు? దీనిని తీసుకొని మీరు భుజించండి, ఇది నా శరీరము. ఫైనల్, అదే చివరి మాట, ఇది నా శరీరం అన్నాడు. ఆ తరువాత ఇదిగో లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, ఇది మీ కొరకు విరచబడినట్టు నా శరీరము అని పలుకుతున్నా. నా రక్తముతో కూడిన పానపాత్రం, నా రక్తముకు గుర్తు, నా రక్తానికి సింబల్, నా రక్తానికి సైను అనలేదే. ఇందులో ఉన్నది నా రక్తం అన్నారు. అయితే ప్రభు ఏమన్నారు? ఇది మీరు చేస్తారు చూడండి, మరలా చేస్తారు చూడండి, ఆ చేయటం అనేది జ్ఞాపకార్థం, అందులో ఉన్నది జ్ఞాపకార్థం కాదు. దెర్ ఈస్ అ డిఫరెన్స్ ప్రియ బిడ్డలారా, దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. నువ్వు అది ఎందుకు చెయ్యాలి అంటే ప్రభు ఆనాడు చేశాడు, చెయ్యమన్నాడు. ఇది తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి చేస్తాం. యేసు ప్రభువు సత్యోపదేశ సంక్షేపములో యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని ఎన్ని కారణాల చేత స్థాపించారు? ముఖ్యమైన 3 కారణాలు. మొదటిది ఏమిటి? తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసం. రెండవది మన ఆత్మలకు దివ్య భోజనముగా ఉండటం కొరకై. మూడవది తాను మనతో నివాసముండుట కొరకై. దివ్య సప్రసాదాన్ని యేసు ప్రభు స్థాపించటానికి కలిగిన 3 కారణాలు. తన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం, మన ఆత్మలకు దివ్య భోజనముగా ఉండటం కొరకై, ఆయన మనతో వాసము చేయుట కొరకై. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ 3 కారణాల చేత యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు. అవును,
ప్రతిసారి కూడా మనము దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి త్యాగపూరితమైన మరణాన్ని మన కొరకై, మన పాపాల కొరకై ఆయన సిలువలో అర్పించాడు. తన ప్రాణాన్ని ఏ విధంగా త్యాగం చేశాడు. అది మాత్రమే కాదు, ఆయన ఏ విధంగా మరణించి 3వ నాడు సజీవుడిగా లేచాడు. లేచి 40 రోజుల తర్వాత మోక్షారోహణమయ్యాడు. దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దివ్య సప్రసాదాన్ని యేసు ప్రభు ఎందుకు స్థాపించారు అంటే తన మరణ పునరుత్థానాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి నడిపూజలో ప్రియ సహోదరి సహోదరులారా, గురువు పరిశుద్ధ ఆశీర్వదించబడినటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని పైకెత్తిన తర్వాత, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని మీరు భుజించండి. పాత్రను పైకెత్తిన తర్వాత, ఇది నా రక్తముతో కూడిన పానపాత్రము, దీన్ని తీసుకొని మీరు పానము చేయండి అని పలికిన తర్వాత గురువు ఏమంటారు? ఇది విశ్వాస పరమరహస్యము అని పలుకుతారు. మనం ఏమని చెప్తాము? ప్రియులకు దేవుని, యేసు మరణమొందెను, యేసు తిరిగి లేచను, యేసు మరలా వచ్చును. ఇది మన విశ్వాస పరమరహస్యము. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసు ప్రభు ఏమన్నాడు కరణరాత్రి భోజనములో? మీరు దీనిని చేసినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోనండి. విశ్వాసులమైన మనము కూడా దివ్యబలి పూజని కలిసి సమర్పిస్తున్నాము. కాబట్టి గురువుతో కలిసి మనందరం ఏం చెప్తున్నాం? క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రీస్తు యొక్క ఉత్థానాన్ని, మోక్షారోహణాన్ని, ఆయన 2వ రాకడని మనం విశ్వాస పరమరహస్యముగా మనం ప్రకటిస్తున్నాం ప్రియులారా. కాబట్టే క్రీస్తు ప్రభువు కడరా భోజనములో, ఆ కడరా భోజన సమయంలో దీనిని మీరు నా జ్ఞాపకార్థము చెయ్యండి అని పలికారు. జ్ఞాపకార్థము చెయ్యండి అంటే ఇక్కడ ఉన్నటువంటి నా శరీరము, రక్తము నా శరీరానికి గుర్తు కాదండి అర్థం. అది నా శరీరమే, నా రక్తమే పానపాత్రములో ఉన్నటువంటిది. కానీ దేనికి జ్ఞాపకార్థము? తన మరణానికి జ్ఞాపకార్థంగా చేస్తున్నా. కానీ పీఠం మీదకి గురువు నడిపూజలో ఉన్నప్పుడు వేంచేసి వచ్చేటువంటిది ఆ అప్పము, ఆ ద్రాక్షరసము యేసయ్య యొక్క శరీరముగా, రక్తముగా మారిపోతుంది పరిపూర్ణంగా. దీనిని వేదశాస్త్రములో ట్రాన్సబ్స్టాన్సియేషన్ అంటారు. సత్యోపదేశ సంక్షేపములో గోధుమప్పము యొక్కయు ద్రాక్షరసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్యాత్మ, దివ్య శరీరము, దైవ రక్తము, దైవ స్వభావము వేంచేసి ఉండు దివ్య స్వభావము, దివ్య సప్రసాదము పరిపూర్ణంగా యేసయ్య అందులో ఉన్నాడు. నీవు విశ్వసించగలిగితే, నీవు నమ్మగలిగితే, ఆ విశ్వాసముతో, ఆ నమ్మకముతో, ఆ దివ్య సప్రసాదాన్ని భక్తి ప్రపత్తులతో, మేన మర్యాదలతో నువ్వు స్వీకరించగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో మహా గొప్ప మహత్కార్యాలు జరుగుతాయి. ఈ మాట అన్నది ఒక రోమన్ కథోలిక గురువు కాదు ప్రియులారా. అమెరికాలో ఉన్నటువంటి బెన్నీ హైన్ అనేటువంటి ఒక పెంతెకోస్తల్ పెద్ద పాస్టర్, కొన్ని లక్షల మంది అతని దగ్గరికి వెళతాడు. ఒకరోజు అతను ఏమన్నాడు తెలుసా? యూట్యూబ్లో ఉంటాయండి నేను ఇది మాట్లాడినా కానీ, సాక్ష్యాలతోటి మాట్లాడుతున్నా. బెన్నీ హిన్ అనేటి వ్యక్తి హిస్ టాక్ అబౌట్ క్యాథలిక్ చర్చ్ అని కొట్టండి. ఇప్పుడు అతను మాట్లాడతాడు. There are more miracles happening in the Catholic Church during the Holy Eucharist than in all the Protestant churches అని పలుకుతాడు. ప్రొటెస్టెంట్ చర్చిల్లో జరిగే అద్భుతాల కంటే కూడా రోమన్ కథోలిక శ్రీ సభలో జరిగితే అద్భుతాలు ఎక్కువ అన్నాడు. ఎందుకంటే రోమన్ కథోలికులు దివ్య సప్రసాదములో యేసు ప్రభు సజీవంగా ఉన్నాడు అని నమ్ముతారు కాబట్టి అని చెప్పాడు. ఇది చెప్పింది పాపు గారు కాదు, బిషప్ గారు కాదు, రోమన్ కథోలిక గురువు కాదు. ఇది చెప్పింది ఒక పెంతెకోస్తల్ ప్రొటెస్టెంట్, ఒక పెద్ద పాస్టర్ ప్రియులారా. రోమన్ కథోలిక సంఘములో ఎక్కువ, రోమన్ కథోలిక శ్రీ సభలో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. ఎందుకని అంటే వాళ్ళు దివ్య సప్రసాదములో సజీవంగా యేసయ్య ఉన్నాడు అని వాళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి అక్కడ యేసు ప్రభువే దిగి వస్తున్నాడు. కాబట్టి అక్కడ ఎక్కడ లేని అద్భుతాలు అక్కడ జరుగుతాయని ఒప్పుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు గుర్తిస్తున్నావా ఈ మహా గొప్ప సంపదని, ఈ యేసయ్య సాన్నిధ్యాన్ని? నీ దివ్య మందసములో, నీ విచారణ గుడిలో ఆ యేసయ్య నివాసం ఉంటున్నాడు నీ కొరకై. సజీవుడైన దేవుడి విశ్వాసముతో నువ్వు చూడగలిగితే ఆ దివ్య మందసములో యేసయ్య వేం చేస్తున్నాడు? హృదయ ద్వారము చెంత నిలిచి నీ తలుపు తట్టుచున్నానని పలుకుతున్నాడు. అని దగ్గరికి వెళుతున్నావా?
దివ్యబలి పూజలో విశ్వాసముతో భక్తితో పాల్గొని నీ వాళ్ళని స్వీకరిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మీలో కొంతమందికి బాధ కలగవచ్చు, కొంతమందికి కోపం రావచ్చు నా మీద. కానీ నేను ఒక గురువుగా మీకు చెప్పాల్సిన విషయాన్ని మీకు చెప్తున్నాను. దివ్య బలి పూజలో మేము గురువులము భయముతో భక్తితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని దివ్య బలి పూజను సమర్పించాలి. ఆ దివ్య బలి పూజ నడి పూజలో ఉన్నప్పుడు మేము ఇతరత్ర వస్తువులకి ఇతరత్ర విషయాలకి తావివ్వకూడదు. అంతకంటే ఎక్కువగా మీరు కూడా ఫలాలు పొందాలంటే దయచేసి ప్రియులారా, నిలబడి చేబులో చేతులు పెట్టుకొని దిక్కులు చూసుకుంటా మీరు దివ్య బలి పూజలో పాల్గొనటం వలన ఆ దివ్య సప్రసాదానికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నారే కానీ ఆ దివ్య సప్రసాదం నుండి ఎటువంటి దీవెన పొందలేరు. నీవు నిజంగా దివ్య సప్రసాదం నుండి దివ్య బలి పూజ నుండి నిజమైన పరిపూర్ణ ఫలాలు పొందుకోవాలి అంటే ఆ నడి పూజలో ఆ దివ్య బలి పూజలో నీవు భక్తి ప్రపత్తులతో మేన మర్యాదలతో మోకరించి విశ్వాసముతో వినయముతో ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి ఆ దివ్య సప్రసాదములో యేసయ్య యొక్క ముఖార విందాన్ని చూడగలిగితే, విశ్వాసపు నేత్రాలను తెరవగలిగితే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూస్తావు. ఇది సత్యం ప్రియులారా. శ్రీ సభ చరిత్రలో ఎంతోమంది పునీతులు, ఎంతోమంది భక్తులు, ఎంతోమంది దీర్ఘదర్శులు ఇటువంటి అద్భుతాలు చూడగలిగారు, పొందుకోగలిగారు. ఒకవేళ నీలో కూడా ఒక మానవ మాతృరాలిగా చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయా దివ్య సప్రసాదాన్ని గురించి? లాన్సియానో పట్టణములో ఆ గురువుకు అనుమానం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభువుని అడిగాడో, బోల్సేనా అనే పట్టణంలో ఏ విధంగా అనుమానం ఉన్నప్పుడు ఆ గురువును ప్రభువుని అడిగాడో, అదేవిధంగా నువ్వు కూడా ప్రభువుని అడుగు. అయ్యా, నాలో ఈ కొద్దిగా ఈ అపనమ్మకం ఉందయ్యా, దివ్య సప్రసాదం గురించి నాలో కూడా చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయ్యా, నివృత్తి కాని అయ్యా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నాలో ఉన్న అపనమ్మకాన్ని పారద్రోలయ్యా అని నువ్వు వేడుకోగలిగితే నీ నిజాయితీని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ దేవుడు నీలో అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని బలపరిచి ఆ దివ్య సప్రసాదం మీద విశ్వాసాన్ని నీలో పెంపొందింప చేస్తాడు. తద్వారా అద్భుతాలను నువ్వు చూస్తావు. కోరుకో, దేవుని దీవెనలు పోగొట్టుకో. మాకు చాలామంది క్రైస్తవులం ప్రియులారా, ఆదివారం దివ్యబలి పూజలో పాల్గొంటున్నాం, కానీ మనసెక్కడో ఇంకా కొన్ని చోట్లయితే ప్రియులారా బాధాకరమైన విషయాలు ఏమిటి అంటే ఆ నోరును కంపు కొట్టుకుంటా కొన్ని చోట్లయితే బాధాకరమైన విషయాలు చెప్తున్నానండి. శుభ్రంగా వెళ్ళండి ప్రభువు దగ్గరకి. ఏది ఒక రాజకీయ నాయకుడు వస్తుంటేనో, ఇంటికి ఒక పెద్ద వస్తుంటేనో, ఇంటికి ఒక బంధువు వస్తుంటేనో, మనం ఎక్కడికన్నా వెళుతుంటేనో ఎంత శుభ్రంగా తయారవుతాం. సర్వశక్తిమంతుడైనటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి దూతల చేత స్తుతి అని స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దివ్య సప్రసాద ప్రభువుని నీ హృదయంలోనికి స్వీకరిస్తున్నప్పుడు నీవు ఎంత శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ఎంత పరిశుద్ధంగా శుద్ధంగా ఉండాలి. ఆత్మీయంగా పాపాన్ని పెట్టుకొని శరీరక సిద్ధపాటు లేకుండా ఏబిస్గా దివ్య సప్రసాదం దగ్గరికి ఎలా వస్తున్నావు నీవు? కొన్ని సందర్భాలలో బాధ కలుగుద్ది, కన్నీరు వస్తుంటుంది. తాగి వస్తాడు అపవిత్రంగా. ఎలాగివ్వాలి నా ప్రభువుని, నా యేసయ్యని ఎలాగ ఇవ్వాలి? ఆ నోరంతా కూడా ఎర్రగా పండి. నేను ఒకళ్ళని కించపరచట్లేదండి, నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం వల్ల ఒకటే, నా యేసయ్యని, నా దివ్య సప్రసాద ప్రభువుని, నీ దివ్య సప్రసాద ప్రభుని ఎలాగా స్వీకరిస్తావు? నేను చూశాను కొన్ని చోట్ల 90 సంవత్సరాల వయసులో ఉన్న తండ్రులు మోకాళ్ళు వంగకపోయినా, కేళ్ల వ్యాధి ఉన్న నడిపూజలో మోకరించి అలా నొప్పితోటే ఆ యేసయ్య కల్లి పరలోకములో ఉన్న దేవదూతల వలె చూసేవాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది అట్టివారు అద్భుతాలు పొందుకుంటారు. నా వలన కాదు, నీ వలన కాదు, దివ్య సప్రసాద ప్రభువు కారణంగా. అన్ని ప్రాంతాలలో కంటే దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో మహా గొప్ప అద్భుతాలు జరుగుతాయి బిడ్డలారా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, ఒకవేళ నీకు అనారోగ్య పరిస్థితులు ఉన్నాయనుకో, నీకు ఒకవేళ ఆరోగ్యం సహకరించట్లేదనుకో, అటువంటి వాళ్ళని దేవుడు అర్థం చేసుకుంటాడు. నిలబడి ఉన్నా కానీ, కూర్చొని ఉన్నా కానీ, నీ ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే నేను కూడా ఎవరినేమన్నానండి, నేనే కూర్చోమంటానండి. కానీ అన్నీ బాగున్నప్పుడు,
అన్నీ బాగున్నప్పుడు మనం ఆ దివ్య సప్రసాద్ దేవునికి ఇవ్వాల్సిన మర్యాదను మనం ఇచ్చినప్పుడే మనం నిజమైన అద్భుతాన్ని పొందుకుంటాం, నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ప్రియులారా, దివ్య సప్రసాదం ఎడల, దివ్య బలి పూజ ఎడల నీ విశ్వాసాన్ని బలపరచుకో. నువ్వెంతగా దివ్య సప్రసాదం ఎడల విశ్వాసాన్ని పెంచుకుంటావో అంతగా నువ్వు దీవించబడతావు, అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఏమండి, పునీతులు ఎంతోమంది గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. పునీత అంతోని వారు, పాదువాపురి అంతోని వారు ఎలా చేయగలిగారు ఆయన అద్భుతాలు? ఎలా చేస్తున్నారు? దివ్య సప్రసాదం ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసం, ఎంతటి విశ్వాసం అంటే సవాలు చేశాడు. నువ్వు నీ గాడిదకి మేత వేయకుండా ఉండు, ఒకవైపు నుంచి దివ్య సప్రసాదాన్ని తెస్తాను, ఇంకోవైపు నుంచి పచ్చగడ్డి తెస్తా. గాడిద ఖచ్చితంగా దివ్య సప్రసాదం ముందు వచ్చి మోకరించింది. యెషయా గ్రంథములో 1వ అధ్యాయంలో ఆకాశమా వినుడి, భూమియో ఆలకించుడి, కనిపించిన నా బిడ్డల నా మీద తిరగబడిరి. పశువులు యజమానుని, వారికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో, స్థలములు ఎరుగును, నా ప్రజలు మాత్రం నన్ను ఎరగరు. ఆ విధంగా నువ్వు ఉంటున్నావా? ఈనాటి నుండి దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ ఎడల విశ్వాసాన్ని బలపరుచుకో. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నువ్వు అద్భుతాలు చూస్తావు బిడ్డ. నీ మనస్సులో శాంతి, సమాధానం దొరుకుతుంది. యేసయ్య నీలో ఉన్నాడు, నీతో ఉంటాడు, నీకు భయమేలా? లోకాంత్యం వరకు సర్వదా నేను మీకు తోడుగా ఉంటానని పలికిన దేవుడు, నేనేమో ఇడువను ఎడబాయన దేవుడు అని పలికిన దేవుడు దివ్య సప్రసాద రూపములో నీలోనికి వేంచేసి వస్తున్నాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. దివ్య సప్రసాద ప్రభువా, ప్రతి దివ్య బలి పూజలో పీఠమపైకి మా కొరకై మరొక్కసారి సజీవంగా వేంచేసి వచ్చేటువంటి ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాతో రోషము కలిగి విశ్వాస సత్యాలు మాకు బోధించారయ్యా, మీకు స్తోత్రాలు. క్రైస్తవులమైన, కథోలికులమైన మేము ఈ విశ్వాసాన్ని బలపరచుకొని, నా దేవా, నువ్వు దివ్య సప్రసాదముల సజీవముగా ఉన్నామని, ఆ సజీవుడమైన నిన్ను భక్తి ప్రపత్తులతో స్వీకరించి విశ్వాసముతో పొందుకొని నీ అద్భుతమైన కృపని, నీ అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మమ్మల్ని దీవించండి తండ్రి. ఓ యేసురాజా, యావత్ ప్రపంచంలో దివ్య బలి పూజ సమర్పించిన ప్రతిసారి కూడా నీ మహాశక్తిని, నీ సాన్నిధ్యాన్ని అక్కడ ఉంచి అక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ మాలో ఇప్పటి వరకు కూడా ఓ యేసురాజా, ఇదిగో నీ శక్తిని, నీ మహిమని దివ్య సప్రసాదములో గుర్తించకుండా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఇక నుండి అయినా కానీ నీ ఆశీర్వదించబడినటువంటి, అభిషేకించబడినటువంటి ఆ దివ్య సప్రసాదములో, ఆ పాత్రలో నీవు సజీవుడిగా ఉన్నావనే సత్యాన్ని మేము గుర్తెరిగి ప్రభువా, నీ నుండి కృపను పొందుకోవడానికి మమ్మల్ని దీవించండి. ఓ యేసురాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి నాయన, నీ మహాకృపతో బలపరచండి నాయన. ఇదిగో నీవు ప్రభువా ఏ విధంగా బోల్సేనాలో సజీవంగా ఉన్నావని, ఆ యొక్క దివ్య సప్రసాదం నుండి మాంసపు ముద్దగా, రక్తముగా మారావో, ఆ సిస్టర్ గారికి నీవు దర్శనమిచ్చి ప్రభువా ఏ విధంగా నీవు సజీవుడిగా ఉన్నావని నిరూపించావో, నా దేవ మా విశ్వాసాన్ని బలపరచండి, దృఢపరచండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి ప్రభు, అద్భుతం చేయండి ప్రభువా, ఆశీర్వాదం చేయండి తండ్రి, అభిషేకించండి నాయన, దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా, ఎవరైతే వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో నీ దివ్య బలి పూజలో పాల్గొంటున్నారో, నడి పూజలో విశ్వాసంతో వేడుకుంటున్నారో, వారందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. ఈనాడు ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తుండగా వారి తలంపులను, ఉద్దేశాలను, కోరికలను దీవించండి నాయన. ప్రత్యేకంగా ఈ పరిచర్య ముందుకు సాగటం కొరకై సహకరిస్తున్న, సహాయం చేస్తున్న, వివిధ రూపాలలో ప్రభువా సహాయం చేస్తున్న వారందరినీ నిరంతరంగా దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర,
పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించురుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆత్మావేశముతో బోధించినటువంటి ఇటువంటి వాక్యాలను దయచేసి మీరు ఒక 10 మందికి షేర్ చేయండి, 100 మందికి షేర్ చేయండి. ఇటువంటి వాక్యాలు కథోలిక విశ్వాసం, లోతైన విశ్వాసం కలిగిన ఇట్లాంటి వాక్యాలని ఎంతోమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. పిల్లారా, నా కోరిక ఒకటే, కథోలిక విశ్వాసం అందరికీ తెలియాలి. నిజమైన సత్యమైన వేద సత్యములో అందరూ రక్షణ పొందుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.